దేవుని నామంన మీ అందరికీ శుభాది వందనాలు. ఈరోజు మనము విశ్వాసం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. హెబ్రీ పత్రిక 11 మొదటి అధ్యాయంలో చూసుకున్నట్లయితే ఇలా వ్రాయబడి ఉంది. విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము, అదృశ్యమైనవి అనుటకు రుజువై ఉన్నదని ఇక్కడ లేఖనాలు చెప్తున్నాయి. అంటే మన విశ్వాసము ఎలా ఉండాలి అంటే, ఏదైనా విషయాన్ని మనము చూడకముందే దాన్ని పొందుకున్నామని మనం అనుకోవాలి. అది విశ్వాసం. మన కళ్ళతో చూసింది ఎవరైనా దాన్ని నమ్మడానికి వీలుంటుంది. కానీ బైబిల్ ప్రకారము ఏదైతే మనము చూడకుండా ఉంటామో దానిని మనము పొందుకున్నట్లు మనం విశ్వసించాలి. అయితే ఇక్కడ కొన్ని విషయాలు మనము తెలుసుకుందాం. హేబేలు కయీను కంటే శ్రేష్టమైన బలి అర్పించాను. దేవుడు అతని అర్పణలకు సాక్ష్యం ఇచ్చినప్పుడు హేబేలు నీతిమంతుడని సాక్ష్యము పొందుకొన్నాడు. హల్లెలూయా. ఆయన మృతి పొందిన తర్వాత కూడా ఆయన విశ్వాసం ద్వారా దేవునితో మాట్లాడినట్టుగా మనకు అక్కడ కనిపిస్తూ ఉంది. అలాగే హానోకు తన విశ్వాసమును బట్టి మరణము చూడకుండానే కొనిపోబడెను. హానోకు దేవునికి ఇష్టుడై ఉండెనని సాక్ష్యము పొందుకొని ఉన్నాడు. హల్లెలూయా. నోవాహు గారు కూడా తన విశ్వాసమును బట్టి తను చూడని సంగతులను దేవునిచే హెచ్చరింపబడి తన ఇంటి వారి కొరకు ఓడను సిద్ధము చేసెను. ఆయన విశ్వాసమును బట్టి నీతికి వారసుడాయెను. అబ్రహాము విశ్వాసమును బట్టి దేవుని పిలుపుకు లోబడి తన స్వాస్థ్యముగా పొందనయ్యున్న ప్రదేశమునకు బయలుదేరి వెళ్ళెను. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురుచూచుచూ ఉండెను. హల్లెలూయా. శారా విశ్వాసమును బట్టి వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన వాడని యోచించుకొని తాను వృద్ధాప్యంలో గర్భము ధరించుటకు శక్తి పొందుకుందని అక్కడ మనకు కనిపిస్తూ ఉంది. శారా కూడా తను విశ్వాసంతో కుమారుణ్ణి కనినట్టుగా మనకు బైబిల్ చెప్తుంది. తను వృద్ధాప్యంలో ఉంది, తనలో శక్తి కూడా లేదు. అయినప్పటికీ వాగ్దానం చేసిన దేవుడు గొప్పవాడని ఆమె తెలుసుకొని వాగ్దానం చేసిన దేవుడు తనకు కుమారునిస్తాడని తను నమ్మింది కాబట్టి ఆమె కుమారుణ్ణి పొందుకొని ఉన్నది. హల్లెలూయా. అలాగే అబ్రహాము శోధింపబడినప్పుడు తన విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించుటకు సిద్ధపడెను. మోషే పుట్టినప్పుడు తన తల్లిదండ్రులు విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక 3 నెలలను అతన్ని దాచిపెట్టినట్టు మనకు బైబిల్లో కనిపిస్తూ ఉంది. మోషే గారి గురించి చూసుకున్నట్లయితే అల్పకాలపు పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడిని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబో బహుమానమందు దృష్టి ఉంచెను. హల్లెలూయా. అక్కడ మనకు మోషే యొక్క విశ్వాసము మనకు తెలుస్తుంది. దీన్ని బట్టి వారు పొడి నేల మీద కూడా నడిచి ఉన్నారు. బైబిల్లో చూసుకున్నట్లయితే అబ్రహాము యొక్క విశ్వాసం అతన్ని విశ్వాసులకు తండ్రిగా చేసి ఉంది. నోవాహు విశ్వాసం తన కుటుంబాన్ని ప్రళయం నుండి రక్షించి తప్పించినట్టుగా మనకు కనిపిస్తుంది. మోషే విశ్వాసము తనకు ఎదురుగా ఉన్న ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసింది. దానియేలు విశ్వాసం సింహాల నోరు మూపించింది. పౌలు యొక్క విశ్వాసము అతనికి నీటి కిరీటాన్ని ధరింపజేసింది. అయితే మన విశ్వాసం ఎలా ఉంది? మన పాపముల నుండి మనకి సంపూర్ణ విడుదల కలిగించేదిగా మన విశ్వాసం ఉందా? మన పితరుల వలె అనేకులను విశ్వాసంలోకి నడిపించే ఒక జ్ఞానం కలిగి మనం విశ్వాసం ఉందా? దేవుడితో బలా మంచి నా కుమారుడా, బలా నా మంచి కుమార్తె అనిపించుకునేలా మనల్ని మార్చగలిగిందా? విశ్వాసం వలన సమస్తము సాధ్యమే అని గ్రహించి ఇప్పటి నుండి మనము ఏదైతే మనము చూడకుండానే దాన్ని విశ్వసించి మన జీవితంలో అది పొందుకుంటామని మనము దాన్ని గ్రహించుకొని దేవుని యందు నిరీక్షణ కలిగి జీవించే వారమై ఉందాము. హల్లెలూయా. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.